chief guest, Dr. Sunil Kumar Jangala Garu, to give his speech. I know you are already restless. మీరు నా స్పీచ్ వినడానికి కాదు, డాన్సెస్ చూడడానికి వచ్చారని తెలుసు. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 5 minutes. టు స్టార్ట్ విత్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, శ్రీ పార్వతి రెడ్డి గారు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, శ్రీ రవిమారుతి గారు, కరస్పాండెంట్, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ యల్లమంచిలి నాగమణి గారు, హెడ్ మిస్ట్రెస్ మానస గారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ ద స్టాఫ్ who had taken lot of pain in bringing up this wonderful evening, and most importantly, warm and good evening to all the kids and parents who are here. Pillalu, hi. At least say hi and wave your hand. So వింటున్నారని అర్థమవుద్ది. Thank you. I am Dr. Sunil Kumar Jangala, gastroenterologist, Sairam Hospitals, practicing in Khammam for the past 12 years. Actually, I feel proud to be on this stage now. I am in the best school of Khammam. నేను ఇంతకుముందు అనుకునేవాడిని దిస్ ద బెస్ట్ స్కూల్ ఆఫ్ ఖమ్మం అని. ఇక్కడికి వచ్చాక ఇవాళ అన్ని విన్నాక తెలిసింది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ తెలుగు స్టేట్స్. ఓ మై గాడ్, too many achievements. That's really great. We should really appreciate the team. Actually, Harvest team deserves a standing ovation and claps. A big clap. Yeah. Thank you. See, Harvest School works with the principle of balanced educational program in safe and stimulating environment. That's wonderful line. వాళ్ళు నిజంగా అది పేపర్లో కానీ లేదా ఇక్కడ రాసుకోలేదు, అది దే ఆర్ రియల్లీ ఫాలోయింగ్ ఇట్. దే హ్యావ్ బీన్ సర్వింగ్ ఖమ్మం, ఎడ్యుకేటింగ్ కిడ్స్ ఫర్ ద పాస్ట్ 23 years with more than 1 lakh square feet of educational space, probably hundreds of teachers, and they might have trained more than 1 lakh students. That's really wonderful. We are all actually proud to be in this school. ఈ బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్, ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ లెట్ మీ ఇంటరాక్ట్ విత్ ద కిడ్స్. ఒక్కరు కూడా ఇంట్రెస్టెడ్గా లేరు యాక్చువల్లీ. పిల్లలు, ఈరోజు సండే కదా, ఎంతమంది 1 hour కంటే తక్కువ టైం స్క్రీన్ టైం చూశారు? 1 hour కంటే తక్కువ టైం సెల్ ఫోన్ ఆర్ టీవీ? చేతులు ఎత్తండి, గిఫ్ట్స్ ఉంటాయి తర్వాత. ఓ మై గాడ్, less than 10%. More than 90% ఆర్ లైక్ విత్ ద స్క్రీన్స్. స్క్రీన్ టైం less than 1 hour ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు ఇందాక నాగమణి మేడం గారు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక బ్లూ లైట్ ఉంటుంది, దట్ బ్లూ లైట్ విల్ స్పాయిల్ యువర్ కార్నియా అండ్ లెన్స్. సో ప్లీజ్ రెస్ట్రిక్ట్ ఇట్ టు less than 1 hour. ఎంతమంది నిన్న నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. 1 to 2%. గ్రేట్. నైట్ బ్రష్ చేసుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఓరల్ హైజీన్, ఇట్ ఈస్ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ ద చైల్డ్. అంటే పిల్లలే కాదు, మీరు కూడా చేసుకోవాలి. అంటే నైట్ చేసుకోమని అడుగుతున్నాం కదా అని మార్నింగ్ మానేయమని కాదు. నైట్ బ్రష్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ బిఫోర్ బ్రషింగ్ వీ కెన్ టేక్ వాటర్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి నెక్స్ట్ డే లెగవగానే. ఐఎమ్ గ్యాస్ట్రోంటాలజిస్ట్, నేను వచ్చానంటే ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, చిన్న మెసేజ్ ఇవ్వాలి మీకు. మనకు మౌత్లో సెలవరీ గ్లాండ్స్ నుంచి ఐజీఈ అనే ఇమ్యునోగ్లోబులిన్ రిలీజ్ అవుతుంది. సో మీరు బ్రషింగ్ చేసుకోకముందు ఆ వాటర్ తాగితే ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీకు. పిల్లలే కాదు, అందరు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ ఇది చేయాలంటే నైట్ బ్రష్ చేసి ఉండాలి. ఎంతమంది 9 కంటే ముందు పడుకుంటున్నారు? 6 o'clock కంటే ముందు లేస్తున్నారు? ఆల్మోస్ట్ 0. వెరీ గుడ్. ఓకే, గుడ్.
6 o'clock అనేది 6 కంటే ముందు యాక్చువల్లీ అమృత గడియలు అంటారు. ఆ టైంలో మీరు ఏం చేసినా అద్భుతమే. సో ప్రశ్నలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉంటాయి. ఎంతమంది చిన్నపిల్లల్ని లలబీ పాడి పడుకోబెడుతున్నారు, లెస్ దెన్ 5 years ఆర్ లెస్ దెన్ 7-8 years? పేరెంట్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. లలబీతో చైల్డ్ కామవుద్దనే కాదు, యూ విల్ క్రియేట్ ఏ బాండ్ విత్ దట్ చైల్డ్. మీకు ఒక బాండ్ తయారవుతుంది. ఎంతమంది బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తున్నారు? ఓకే, అట్లీస్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్. బెడ్ టైమ్ స్టోరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది పిల్లలు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఆ సెల్ ఫోను, ఆ గ్యాడ్జెట్స్, దాంతో అడిక్షన్ వల్ల క్రాంకీ తయారవుతున్నారు. వాడు పొద్దున మధ్యాహ్నం ఏ టైంలో కూడా మనం చెప్పిన మాట వినడు, కానీ బెడ్ టైమ్ స్టోరీస్ అప్పుడు మాత్రం డైరెక్ట్గా వాడి బ్రెయిన్లోకి వెళ్తుంది ఆ పాయింట్. సో దట్ టైమ్ ఈజ్ వెరీ క్రిటికల్ టు ట్రైన్ దెమ్. ఎంతమంది వాకింగ్కి వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని? వారానికి ఒక రోజైనా, అట్లీస్ట్ సండే ఆర్ కూరగాయల మార్కెట్కి అట్లీస్ట్ టేక్ యువర్ కిడ్స్, లెట్ దెమ్ బై ద వెజిటబుల్స్. వెజిటబుల్స్ ఎవరు తినట్లేదు పిల్లలు ఇప్పుడు. అట్లీస్ట్ ఆ వెజిటబుల్స్ కొంటే వాడికి అర్థమవుద్ది, వాడి ఏం తినాలి అనేది, అండ్ వాడికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అర్థమవుద్ది. పేరెంటింగ్లో ఒక 4 రకాలు చెప్పుకుంటామండి. ఐఎమ్ ఆల్సో ఏ పీడియాట్రిషియన్ యాక్చువల్లీ. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్ అండ్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్. సో 4 రకాలు చెప్పుకుంటాం. వినడానికి చాలా వింతగా ఉంటాయి, బట్ దట్ ఈస్ ట్రూ. బుల్డోజర్ పేరెంటింగ్, హెలికాప్టర్ పేరెంటింగ్, కంగారు పేరెంటింగ్ అండ్ పిరమిడ్ పేరెంటింగ్. వినడానికే హాస్యంగా ఉంటుంది. ద బెస్ట్ ఈజ్ పిరమిడ్ పేరెంటింగ్. బుల్డోజర్ పేరెంటింగ్ అంటే ఏంటంటే, పిల్లాడు వెనకాల నడుచుకుంటూ వస్తాడు విఐపి, ముందు తల్లిదండ్రులు బుల్డోజర్ వేసుకొని వాడి దారి స్మూత్ చేస్తారు. దారిలో ఉన్న తొప్పలు ముళ్ళులు అన్నీ తీసేస్తారు. వాడు మహారాజులాగా, ప్రిన్స్ కదా, వాడు నడుచుకుంటూ వస్తాడు. వాడికి ఏ కష్టం తెలియదు. వాడికి రేపు పొద్దున బ్యాంక్కి వెళ్తే చెక్ అంటే ఏంటి, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటి తేడా కూడా తెలియదు వాడికి. వాడు యూనివర్సిటీకి వెళ్తే కనీసం ఒక సర్టిఫికేట్కి అప్లికేషన్ ఎలా రాయాలో కూడా తెలియదు. ఇది బుల్డోజర్ పేరెంటింగ్. నెక్స్ట్ హెలికాప్టర్ పేరెంటింగ్. ఐ విల్ క్లోజ్ ఇన్ 2 minutes, కాన్సన్ట్రేట్. హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే, పిల్లాడు కడుపులో ఉన్నప్పుడే తండ్రి డిసైడ్ చేస్తాడు, మా వాడు ఇంజనీర్ బయటకు వస్తున్నాడు, డాక్టర్ బయటకు వస్తున్నాడు, వాడి ఇష్టాలతో సంబంధం లేదు, వాడికి బయటకు రాకముందే వాడికి డాక్టర్ అనే ట్యాగ్ తగిలిచ్చేస్తారు. దీన్నే ఇప్పుడు బొమ్మరిల్లు ఫాదరు, బొమ్మరిల్లు మదర్ అని పిలుచుకుంటున్నారు. నెక్స్ట్ కంగారు పేరెంటింగ్. కంగారు పేరెంటింగ్ అంటే, పిల్లాడు అక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాడు, వాడు అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు పురుటి నొప్పులు పడతారు, అంత టెన్షన్. పిల్లాడు ఏదైనా పని చేస్తే వాడి చేతులు కందిపోతాయేమో అని భయం. ఇది కంగారు పేరెంటింగ్. ఇది కూడా నష్టమే పిల్లలకి. ద బెస్ట్ ఈజ్ పిరమిడ్ పేరెంటింగ్. అట్లీస్ట్ ఈ ఒక్కటి వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు 3 to 5 years అనుకోండి. 3 to 5 years ఆఫ్ ఏజ్లో చదువు ఒక మోస్తరుగా ఉంటుంది. దాంతోపాటు అట్లీస్ట్ ఒక స్పోర్ట్, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, టెన్నిస్, షటిల్, ఏదో ఒక స్పోర్ట్ అటాచ్ చేయండి. ఒక కల్చరల్ యాక్టివిటీ, డ్యాన్స్ కావచ్చు, ఎనీ డ్యాన్స్, మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్, ఆర్ట్, ఏదైనా ఒకటి. సో 3 to 5 years ఏజ్లో ఈ 3 ఉంటాయి. ఒక స్పోర్ట్, ఒక కల్చరల్ యాక్టివిటీ, చదువు. ఇంకో 3-4 years వెళ్ళేటప్పటికి వాడు ఒకటి వదిలేస్తాడు నచ్చక, 2 మిగులుంటాయి వాడి దగ్గర, ఆ 2 కంటిన్యూ అవుతాడు. అరౌండ్ 10th class వచ్చేటప్పటికి ఆ రెండిట్లో ఒకటి వాడు డిసైడ్ అవుతాడు. ఒకవేళ వాడు డిసైడ్ అయిపోతే మీరు కనిపెట్టి వస్తుంది. వాడికి తెలుసు వాడికి ఎక్కడ హ్యాపీ హార్మోన్స్ వస్తున్నాయని. సో ఎంకరేజ్ దట్ పార్ట్. మనకు అందరికీ తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ చదువుకుని 10th class కదా. హీస్ ఎ గాడ్ ఆఫ్ క్రికెట్. సో పిల్లల మీద మన ఇష్టాలు రుద్దకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్వాల్వ్ చేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ గ్యాడ్జెట్స్కి అటాచ్ అవుతారు. ఐ వాంట్ టు కాల్ ఎనీ వన్ కిడ్ ఆన్ టు ద స్టేజ్. వన్ కిడ్ విత్ సార్స్ పర్మిషన్. ఐ విల్ నాట్ టేక్ మోర్ టైమ్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఒక గిఫ్ట్ ఇస్తాను. ఎనీ వన్ కిడ్ ఆన్ టు ద స్టేజ్.
ఫాస్ట్. సూపర్. నో. చిన్న ప్రశ్న, గిఫ్ట్. 1 kid onto the stage. Only Harvest School kid. సూపర్. ఏం పేరు నాన్న? ఏం పేరు? శ్రేయాన్స్. వెరీ నైస్. ఐ లవ్ దిస్ నేమ్. మా అబ్బాయి పేరు. చాలామంది స్టేజ్ మీదకి రావడానికి భయపడతారు. హే, ఇది చీటింగ్, ఇది నా షీఈ్ మై డాటర్. డాటర్ కాబట్టి దానికి భయం లేకుండా వచ్చింది. చాలామంది స్టేజ్ మీదకి రావడానికి భయపడతారు, ఎందుకంటే మనం ఏం క్వశ్చన్ అడుగుతామని వాళ్ళకి తెలియదు. శ్రేయాన్స్, టెల్ సెకండ్ టేబుల్. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. వండర్ఫుల్. నీకు వచ్చని నాకు తెలుసు. హీ గెట్స్ ఎ గిఫ్ట్ నౌ. సి, నేనేం క్వశ్చన్ అడుగుతానో మీకు తెలియదు కదా, రావడానికి భయపడతారు. షీ స్టార్టెడ్ ఆల్రెడీ టెలింగ్ ద టేబుల్. I want to appreciate the kid with small bouquet. Shall we come? సౌత్ ఇండియన్స్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం, అనకొండ కంటే కింగ్ కోబ్రా కంటే ఇంకా భయంకరమైనది స్టేజ్ ఫియర్. మన వాళ్ళు ఐఐటి దాకా రిటర్న్ టెస్ట్ వరకు బాగా, ఇంకా మనమే కింగ్స్, మనమే లయన్స్. ఓవరాల్స్ వచ్చేటప్పటికి వీఆర్ వీక్. దయచేసి పిల్లలకి స్టేజ్ ఎక్కడం నేర్పించండి. యాక్చువల్లీ ఈవెన్ దో నేను ఫాదర్ కాబట్టి వచ్చింది నా పాప, ఐ ఆల్వేస్ సీ దట్ షీ గోస్ ఆన్ టు ద స్టేజ్. అది బర్త్డే ఫంక్షన్ కావచ్చు, సంగీత్ కావచ్చు, మ్యారేజ్ ఫంక్షన్ కావచ్చు. లెట్ దెమ్ గో ఆన్ టు ద స్టేజ్ అండ్ గివ్ మైక్ టు హర్. సి, ఇప్పుడు మేడం వాళ్ళు చేసింది కూడా అదే. ఇందాక ప్రోగ్రామ్ నేను వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు యాంకరింగ్ ఈజ్ డన్ బై ద కిడ్స్. వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. సో వాళ్ళకి మాట్లాడడం అలవాటు అవుద్ది. సౌత్ ఇండియన్స్కి ఫస్ట్ మనం అక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళగానే వాడి కలరు, వాడి హైట్ చూడగానే మన ఓటమి మనం ఒప్పేసుకుంటాం. స్టేజ్ అంటే ఇంకా భయం. స్టేజ్ మీద మాట్లాడడం అలవాటు చేయండి దయచేసి. అండ్ ఎట్ ద లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద హార్వెస్ట్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ కరస్పాండెంట్ రవిమారుతి గారు అండ్ పార్వతి మేడం ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు అప్రిషియేట్ దెమ్ బికాస్ సి, వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంటే ఇంత ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తారు. మై హార్టీ కంగ్రాచులేషన్ సార్. సిడార్ వ్యాలీ స్కూల్ అద్భుతం అసలు. రియల్లీ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ ఖమ్మం అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఖమ్మం. ఇట్ ఈస్ నీడీ ఆఫ్ ద అవర్. ఇట్స్ రియల్లీ ఏ ప్రౌడ్ ఫెదర్ ఇన్ యువర్ క్రౌన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ very wonderful school environment to the kids of Khammam. Thank you so much.